హలో మలేషనా అరే డీలింగ్లని బందేనే అన్న జరా దిమాగ్ ఖరాబ్ చేయకుర్రి అన్నా ఫోన్ పెట్టానా ఫస్ట్ ఫోన్ పెట్టు. హలో ప్రవీణ్ అన్న, డీలింగ్ అన్నీ బంద్ అన్న. ఒకడు వచ్చిండు, మ్యాజిక్ చేసిండు, పోయిండు. ఇప్పుడైతే ఏ డీలింగ్ లేదు, అన్నీ బంద్. అన్నతో మాట్లాడుతావా? ఇగో ఇస్తున్నా అన్న. ప్రవీణ్ అన్న సొల్లే டீலிங் வீலிங் எல்லாம் பந்த். நிப்பாட்டிக்கோ இங்கேயே. இந்த விளையாட்டுலாம் வேண்டாம், எல்லாம் விளையாண்டு నిడిచియాచి. ఇంకొకసారి ఫోన్ చేస్తే నీ సావు కబర్ నువ్వే వింటావు, అర్థమైందా? పెట్రా ఫోను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. పుల్లలన్నీ అయిపోయినాయి, ఒక్క నా కొడుకులేడు రోడ్డు మీద. ఈ ఇంట్లోకి పోవాలి ఇక. अच्छा లల్లా అన్నొచ్చిండు. అరే అన్నొచ్చిండే, మళ్ళా ఫోన్ చేస్తా. యారడా ఇవే అన్నా? ఈడా అన్న? ఈడు మన ఇంటికే దొంగతనానికి వచ్చిందన్నా. లేపు. అరే లోరాబాయ్, లోరాబాయ్. సలి పెడుతుంది చెద్దరుగా ప్రాబాయ్. చెప్పమంటున్నానా? ఇట్లా కాదురా బాయ్ లేపేది, నేను లేపుతా చూడు, ఆగు. అరే ఈడేం చూస్తుర్రా బాయ్, ఆడ చూడు. ఏం తిన్నావురా బాయ్? ఏం పేరు రానిది? నంద కబాలిడా. అబ్బా కబాలియా? ఎందుకు వచ్చినవరా ఇడికి? అన్న నాదేం తప్పు లేదన్న, అంత అగ్గిపేటనే వేసింది. అబ్బా అగ్గిపెట్ట ఏం చేసింది రో? వీని ఇట్లా కాదన్నా, వీని మంచూరియా చేసి మంచింగ్లా వాడుకోదాం. అరే నేను ఎవరో తెలుసా? పనుల వాడుకోరి. సాల్ నడువిగా మస్త్ అయింది. విన్నీ ఇంకా అన్నా పొద్దుసని ఫోన్లు చేస్తున్నా అన్న, ఫోన్ లేపుతలేడు, బ్యాటరీ లో అయిపోయిందన్న మొత్తం. అరే ఫోన్ లేపుతనే లేడన్నా. వాడిని మిల్కేసుకొచ్చేయను రా. సరే అన్నా. నడరా బాయ్. అన్నా నాకెందుకు చెప్పలే? అరే నాకేం తెలుసా అన్న, నీకు తెలుసు అనుకున్నా. అరే లొకేషన్ ఏందిరా బాయ్ ఇట్లోనే మొత్తం? మా డెన్ను గిన్ని హైలైట్స్ టైప్ చేసి లేపేస్తారా ఏంది?
గురు మనిషి నన్ను మర్చిపోయిరా, లేకపోతే నన్ను ఏదో ఒకటి చేసి ఎస్కేప్ కావాలి ఈ నుంచి. అబ్బా 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 అబ్బా, ఓ కానా నువ్వు కూడా కామెడీ చేస్తున్నావులే. అన్నా ఏంది అన్నా అది చెప్పు. తీసుకో అన్నా. ఎంత కాలమయ్యారా పిల్లెనక తిరిగి? 2 సంవత్సరాల నుంచి పడుతున్నా ఆ పిల్లెనకాల. తర్వాత ఏమైంది? తర్వాత 2 years నుండి వెనకాల పడుతున్నావు, ఎప్పుడైనా చెప్పు ఐ లవ్ యూ. అరే सेल्फीज निकालने नहीं आता, मैं निकालता हूँ. आज इधर हेलो. आइसक्रीम क्या हुआ पूजा? कॉर्नेटो. क्या है ये? अच्छा दे. తర్వాత ఏమైంది చెప్పు. నేను చెప్పానా? నేను చెప్పా. సరే తాగు. నీ పిల్ల స్టోరీ నువ్వు చెప్తే మీ ఇద్దరు స్టోరీ నేను చెప్తా చూడు. అరే ఆ బాలకృతి, అరే అరే పద వెళ్దాం. ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసి 10 నిమిషాలు కూడా కాలేదు. అరే నువ్వు పక్క ప్లీజ్ వెళ్దాం. అరే ఏమైందిరా భయ్, తెస్తారా లేదా? వస్తున్నా సార్. ఇంతసేపు ఆరా? సారీ సార్. పెట్టాడా? అన్నా నమస్తే అన్నా. అన్నా ఎంతవరకు వచ్చిందన్నా మన డీలింగ్? అరే ఎవడ్రాడా? అరే కడ్రా సార్. ఏంద్రా అది? అరే పద వెళ్దాం, లేట్ అవుతుంది ప్లీజ్. చల్ నికాల్. తినేటట్టున్నా అదరా అది? వదిలేసాయి మనకెందుకు. ఏ బ్రో అది కొంచెం పార్సల్ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ. పార్సల్ చేసుకుంటున్నావా? చేసుకో. తాత ఇగో తీసుకో. అరే పద వెళ్దాం. ఉండొక నిమిషం వెళ్దాం. తాత ఎట్లా తింటున్నావు? పద మమ్మీ వెయిట్ చేస్తుంది. పదరా బాబు. కారం నాలుగుకి తెలుసు కానీ కడుపుకేం తెలుసు బాస్. రా నడు. ఏమన్నా అరే అట్లా తినబెడతారా గరీబోళ్ళకి? అరే నడురా బాయ్. సరే ఆగన్నా. నడు నడు అని సంగతి తర్వాత కారం తింటున్నా పాపం. కారం పెడతారా అన్న? అన్న కారం నాలుగు అది అని చెప్తున్నానా వాడు? రేయ్ ప్రభాకర్ నాకు ఫోన్ చేయరా భయ్. అరే నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. అరే కలుస్తలేదురా. అరే మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి. అన్న అరే అన్న ఫోన్ కలిసి లాగరా అన్న. అన్న ఈయనే ఉన్నామన్నా మల్లారెడ్డిలా. సరే అన్న ఈయనే ఉంటాం. ఓకే ఓకే ఈయనే ఉంటామన్నా. ఓకే. ఏమైందిరా? ఒకసారి పరిచయం చేసు కదరా మీ పిల్లని. ఏ ఊకోరా. తెలుసా అన్న గన్ని గురి తమ్మునిరా. ఏమైందిరా? నీ సంగతి తర్వాత చెప్తారా? రే ఏం కొట్లాడరా అక్కడ? అరే గన్న అంటారా? అరే అన్న పేరు యూజ్ చేస్తుంటా వాడోడు. అరే అరే ఉరుకుతుర్రాడా? ఏమైందా? హలో అన్న
వస్తున్నావు అన్న. అన్న నారా రే అన్న ఫోన్ చేసి నర్రా. ఆడు సచ్చాడో లేదో చూడండి రా. అన్న ఆయన పేరు విన్నంట అన్న. అన్న వాడు సెటిల్మెంట్ వరకు పోయిండన్నా. ఎవర్రా వాడు? వేసుకొచ్చారు. ఏ నడువుర్రా బాయ్. నిల్లుడా వండి అడు నాను వరే. నమస్తేనా. చల్ అన్న ఈడే అన్నవాడు. ఒక్కనా? అరే ఈడవడ్రా అబ్బాయి జాగలేనట్టు నామ కూడా చూస్తున్నావు. విన్నీ సెటిల్మెంట్ కోసం వచ్చినావులే. సెటిల్మెంట్? అరే నీ పని అయిపోయింది పో, టెన్షన్ పడకు. అరే ఏం చెప్తావా అన్నా? మన పొరోలే. చూసినావా మన ఇజ్జత్? అరే టెన్షన్ తీసుకోకన్నా, నా నెంబర్ ఫీడ్ చేస్తున్నా, సాయంత్రం ఫోన్ చేయి. ఇదా ఫోన్? కిరాకుంది బాబ్. నీదేనా? ఎస్సావనా మాకి? విన్నీ తిరుమల సేవ్ చేసిన, ఖుషి అయిపోయిగా. రైట్, సాయంత్రం కలుస్తా. అన్నం తింటుర్రా, పెడిగిరి తింటుర్రా రా భయ్. ఏమైందన్నా నట్లు వదిలేసినావు? గుద్దుకు చంపుతుండే. అవ్వనా? అవరా ఎన్ని రోజులు అవుతుందిరా నేను నవ్వి? రోజులేడానా, నెలలో అయింది. అని చూసినావరా ఎంత దిల్దారుండో? ఏమిస్తే వస్తుందిరా అది? ఎన్ని పైసలు పెట్టినా మనశ్శాంతి వస్తుందిరా? మనశ్శాంతి ఉండాలిరా. ఎన్ని సెటిల్మెంట్లు చేసినా, ఎంత పైసా కమాయించినా మనశ్శాంతి లేదురా. ఏమైందన్నా? ఒన్నులాడా వా. ఏమైందిరా? ఏమోరా బాయ్, ఏం చేసిండు? మ్యాజిక్ చేసి వెళ్ళిపోయింది అన్నని. చల్ నాడు పోదాంపా. నమస్తే అన్న. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే, అందుకే లేట్ అయిందన్న. ఏం రామ్మూర్తి? అన్న వాని పేరు విన్నీ తిరుమల అన్న. వాడు పుట్టి పెరిగింది బస్తీలో అన్న. ఆ బస్తీనే నువ్వు దత్తత తీసుకున్నావు అని వాడు క్రియేట్ చేశాడు. నీ పేరు చెప్పి వసూలు చేసిన పైసలన్నీ ఆ బస్తీ డెవలప్మెంట్ కోసం వాడుతుండన్నా. ఇప్పుడు నువ్వు ఆ బస్తీకి దేవును అన్నా, దేవునివి. నీ పేరుని మంచి పని కోసమే వాడాడు కానీ చెడ్డ పని కోసం మాత్రం కాదన్నా. నీ పేరు చెప్పి వసూలు చేసిన ప్రతి పైసాతో ఒక్కొక్క జీవితాన్ని నిలబెడుతుండన్నా. ఇకనైనా మనం మారాలన్నా, మారాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో నిన్ను దేవుణ్లా చూస్తున్న ఆ బస్తీ పేరేంటో నీకు తెలుసా అన్నా? ఆ బస్తీ పేరే గురునగర్. ఒక్కడు ఒక్కడు ఒక్కడు. నేనే గన్ని గురు అని విన్నీకి తెలియద్దు. హలో హలో విన్నీ, గణేషనా? బయట ఉన్నావా? బయటనే ఉన్నా. లోపలికి వచ్చాయి. వస్తున్నా. అబ్బా అవు డీలింగ్ ఏంది? నువ్వే. నేనా? ఏం మజాక్ చేస్తున్నావా? పదా ఏడుకన్నా మన దగ్గర మస్తు డీలింగ్లు ఉన్నాయి. అవు
దా సామాన్లన్నీ తెచ్చుకో ఈ పంచి నీ లైఫ్ ఈడ్నే ఆ, సరేనా సరే. ఇది వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన స్టోరీ. అవు విని నీ గన్ని గురు ఎట్లా తెలుసు? మనకేడా తెలుసానా, పేరుకు పవర్ ఉందని వాడుతున్నా. నువ్వు నా లైఫ్ చేంజ్ చేసినావు తెలుసా? నేనా? అవును విని నువ్వే. నీకొక స్టోరీ తర్వాత చెప్తా, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి చెప్పు? నీ పేరు గన్నిగురు అని మార్చుకోవాలి. నేనా గన్ని గురు అని పేరు చేంజ్ చేసుకోవాలా? అవ్వనా, నువ్వు మార్చుకో, నేను చెప్తా. ఎందుకు విని? ఒక బడా డీలింగ్ ఉంది. డీలింగా? అరే పర్సంటేజ్ కూడా ఇస్తానా. పర్సంటేజా? ఎంత ఇస్తావు? నీకు 20, నాకు 80. మరి ప్రాబ్లం అయితే కాదు కదా పేరు మార్చుకుంటే? అరే మనకేమైతుందన్నా, అయితే గీతే గన్ని గురువుకి అవుతుంది గాని. సరే విని నీకోసం పేరు మార్చుకుంటాలే. ఇప్పటి నుంచి నీకోసం నేను గన్ని గురు.